श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 305వ రోజు ప్రవచనం. మన వాళ్ళు కమలాసనస్థులై అంటే పద్మాసనం మీద ఆ దేవుణ్ణి వచ్చేస్తున్నారు. ఎలాగా? ద్రవిడ కవి అయినటువంటి నక్కీరుడు రాసినటువంటి 100 పద్యాలు అవిరళముగా, అంటే ఒకసారి చేయడం అయిపోయింది కదా, పారాయణ అయిపోయింది కదా అని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను. పారాయణ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ఇక కూర్చొని వాడి మీద వీడు, వాడి మీద వాడు, వాడి మీద వాడు. దసరాలు ఉన్నాయి 10 రోజులు. ఆ 10 రోజులైనా మిగతా విషయాలు వాళ్ళు చూడండి. మిగతావి అన్య వ్యాపార వ్యవహారంబుల మీద మనసు పోనీక అన్నారు. వాళ్ళిద్దరు కూర్చొని మాడుకోవచ్చు. మనము మన అమ్మ ఎంత ఇబ్బంది పెట్టిందేమని, ఆ దొంగ వెధవులు ఎంత మోసం చేశారే, ఏదో మాట్లాడుకోవచ్చు. ఇది కదా మంచి ఏం చేయడానికి. ఒకసారి అయిపోయింది, మళ్ళీ అంటే నెక్స్ట్ మళ్ళీ 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 మళ్ళీ. అవిరాళము అంటే అది. అవిరాళం అంటే విశ్రాంతి లేకుండా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అందుకని శివుడు దక్కాడండి వాళ్ళకి. లేకపోతే ఏం దొక్కుతాడు? మనం కూడా చేస్తూనే ఉన్నాం. మనం ఏం చేస్తాం? చేయడం అది ఎంత వీలైతే అంత తొందరగా చేసి పక్కన ఇక ఏముంది? వాడి మీద వీడు, వీడి మీద వాడు, వాడి మీద వీడు, వాడి మీద. లేకపోతే రాజకీయాలు. మీకు నచ్చిన పార్టీ ఏదో ఉంటుంది, నాకు నచ్చిన పార్టీ ఏదో ఉంటుంది. మీకు నచ్చిన వాడు ఒకడు ఉంటాడు, నాకు నచ్చిన వాడు ఒకడు ఉంటాడు. మన ఇద్దరికి నచ్చిన వాడు ఒకడైతే మన ఇద్దరం ఒకడికొకడు ఆహా ఆహా ఓహో అనుకోడు. చివరికి వాడు మన ఇద్దరం ఇంకా చూడ్డవాడు. మన ఇద్దరం ఇంకా చూడు. కాబట్టి ఇప్పుడు ఇంకా ముందరికి వెళ్దాం. మహాదేవ 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 చెప్పు. శీసవతి. నగవు రాకుండియు మొగము నెత్తమ్మల నగవు అంకురించు సోయగము నిగుడా. వాళ్ళకి నవ్వు రావట్లేదు, కానీ ఆ మొహం మీద నవ్వు అలా వచ్చేస్తాం. అంటే నవ్వాలని కాదు. నగవు రాకుండి మొగము నెత్తమ్ముల, నెత్తమ్మి, నెరాప్లస్తమ్మి, నెత్తమ్మి. నెత్తమ్మి అంటే ముఖం అనేటువంటి పద్మం మీద, ముఖం అనేటువంటి పద్మం మీద ఎలా ఉంది? నగువు అంకురించు. నగువు అంకురించు అంటే ఆ ముఖ పద్మం మీద నవ్వు అంకురిస్తుంది. అంటే ఏదో జోక్ చెప్పుకొని నవ్వట్లం కాదు, వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ నవ్వుతున్నారు. ఇది మీకు అర్థం కావాలంటే ప్రహ్లాదుడికి అర్థమైతే అర్థమవుతుంది. ఆయన ఒక్కొక్కప్పుడు తనలో తనే నవ్వుకునేవాడు, ఎగిరి గంతులు వేస్తూ ఉండేవాడు, ఆనందం ఏడుస్తూ ఉండేవాడు. అందుకే మీరు ఇటువంటి వాళ్ళని చూస్తే బాలోన్మత్త పిశాచవత్ అంటారు. ఒక పిల్లవాడు, ఒక పిశాచగ్రస్తుడు, ఉన్మత్తుడు, పిచ్చివాడు ఉన్నట్టు ఉంటాడట. ఒక ఏది ఆధ్యాత్మికంలో పండినటువంటి. అలా అని పిచ్చి ప్రతి పిచ్చివాడిని మీరు ఆధ్యాత్మికంలో పండిన వాడు అనుకోవడానికి వీల్లేదు. అది తర్వాత
మదము లేకుండియు మదము లేకుండియు ఉదితారణ్య సంపద ఆ? ఉదితారణ్య సంపద సంపద మదం బుదయించు ఉదితారణ్య సంపద మదం బుదయించు నుదుట తెలుప నుదుట తెలుపు. వాళ్ళలో మదము లేదు, కానీ ఉదిత అరణ్య సంపద అంటే వాళ్ళు ఆ కాళహస్తిలో చుట్టూ అరణ్య మధ్యలో ఉన్నారు కదా, ఆ ఉదిత అరణ్య సంపద ఎలా ఉంది? మదం ఉదయించు నుదుట తెలుప మద ఉదితారణ్య మదముదయించు అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి అరణ్యమునందు ముదము ఉదయించు. ముదము సంతోషం కలిగెడు అది అంటే ముదము మదం అంటే గర్వం అన్నది. అది మనము కాళహస్తిలో ఉన్నామనేటువంటి ఆనందం. అతి గర్విత. ఈ మదం ఎటువంటిది అంటే మనం కాళహస్తిలో ఉన్నాం, ఎంతో మందిలో కోట్లాది కోట్లలో కొంతమందికి కానీ రాని అదృష్టం మనకి లభించింది అన్నటువంటి ఆనందంతో ఉదయించినటువంటి మదం. మామూలుగా ఇదేదో డబ్బు ఉన్నదను, విద్య ఉన్నదను, ఐశ్వర్యం ఉందను, మన అందం ఉందను, యవ్వనం ఉందను వచ్చిన గర్వం కాదు. తర్వాత ఇది మదము గర్వము అనేదానికి మదోరేతసి కస్తూర్బాం గర్వే హర్షే హర్షేవదానయో. తర్వాత మెరుగు పెట్టకయును మెరియు నిద్దపు మేని మెరుగులు తరగవై త్వరగలి. అది ఎలా ఉన్నాయి? వాళ్ళు మెరుగు పెడతా లేదు, నాకు ఏదైనా బాగా మెరవాలంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా స్టీల్దో లేకపోతే కంచుదో ఇత్తడిదో ఇటువంటి ఏమన్నా బంగారం మెరుగు పెడతారు. అప్పుడు కానీ అవి తలదళలాడవు. మెరుగు పెట్టకపోయినా వాళ్ళల్లో ఆ తపస్సంపద అనేటువంటి మెరుగు, తపస్సంపద వచ్చినటువంటి తేజస్సు అలా వస్తుంది అన్నమాట. తపస్సంపద అనేటువంటి తేజస్సు వాళ్ళల్లో అలా ఉద్భవిస్తుంది. ఎలాగూ తరగని మెరుగులు వాళ్ళలో వస్తుంది. అది తర్వాత నడపు చిత్తరముగా నడవ నేరకయును అది నడపు చిత్తరముగా నడవ నేరకయును నడవ వయ్యారంబు సుడివడగ. నడవ చిత్తరము నడవ. వీళ్ళు ఒక చోట ఉన్నారు, ఆ ఇసుక తెన్నెల మీద కూర్చున్నారు. ఆ కుశలం కూర్చోబడి నడవ అంటే మధ్యలో గాని నడవ చిత్తరంబు నడపు చిత్తరముగా నడవ అదే నడపు చిత్తరంబు నడక నేరకయు అంటే ఆ నడక మధ్యలో వీళ్ళకి నడవ నేరకయును అంటే విలాసం. అంటే వాళ్ళు నిజంగా వైశాఖన్యాలు కదా, ఆ వేశ్యాకన్యలు ఎలా నడవాలో అలా నడవకపోయినప్పటికీ కానీ వాళ్ళలో సహజమైనటువంటి వయ్యారు. ఇదేంటి? తపో వయ్యారు. అది సుడివడిపోతుంది. మామూలు వేశ్యాకన్యలు వాళ్ళు ఏం పరిచయట్లా, కానీ వాళ్ళ నడకలా. తర్వాత నిర్వికార వికారాత్మం పార్వతీశం కలయనే తెంచెదరు కాన కామినులకు కలగకుండుని తద్గుణ గౌరవం పతికి సరిగారే హితలైన భాగ్యవతులు. పతికి హితలైన చక్కటి ఇది అదేంటంటే ఒక సామాన్యమును అతి దాంతోను దాన్ని సమర్థించడం అలా. పతికి సరిగారి హితలైన సతులు అంటే వాళ్ళు సరిగారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆయన నిర్వికారుడు, ఏ వికారము లేనటువంటి వాడు.
పార్వతీశుడు. ఆయన్ని కొలవడానికి వచ్చారు వీళ్ళు. ఆయన్ని కొలవడానికి వచ్చినప్పుడు వీళ్ళల్లో ఈ కామినిల్లో అటువంటి వీళ్ళల్లో సహజమైనటువంటి వయ్యారం ఎందుకు కలగదండి? ఇప్పుడు మామూలుగా ఇవి ఏమిటంటే ఎవరినైనా ఆకర్షించడానికి చేయాల్సిన పనులు ఏమిటి? నవ్వుతో గాని, మెరుగులతో గాని, ఒంటి మెరుగులతో గాని, వయ్యారపు నడకలతో గాని. రెండో పదం ఏంటమ్మా? మెరుగు పెట్టకును అది మూడోది. మదము అది మదం. ఆ మదము గాని ఇవన్నీ ఏమిటివి? కామ వికారాలు. కానీ వీళ్ళలో ఇవేవి లేవు. వీళ్ళల్లో ఇవేవి లేవు. ఇవేవి లేకపోయినప్పటికీ వీళ్ళల్లో ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళలో ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకని? ఆ పార్వతీ రమణుడి దగ్గరికి వచ్చేసేటప్పటికీ అవి లేకపోయినా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్వతీ రమణుడు కదా, కాబట్టి అవి సహజంగా వచ్చేసాయని చెప్పారు మహాదేవ్. చంపకమాల. భయమను తొల్లికన్. ఇప్పుడు వీళ్ళు భయమను తొల్లికన్ భావ వసుంధర పెళ్ళగించి. భావ వసుంధర పెళ్ళకించి. భక్తి అనడు విత్తు పెట్టి. అది భక్తి అనడు విత్తు పెట్టి. వ్రతధీనది సమ్మద వారి జల్ల. వ్రతధీన సమ్మధి. వ్రతధీనది వ్రతధీనది సమ్మద సమ్మద వారి జల్లగా. నయమున అంకురించుచు. ననలు కొనవై ఎలమించెలంగి తన్మయముగా ప్రాకే. అంచెలుగా నారులు మై పులకంబులు ఏర్పడి ఆ ఒంటి మీద మై పులకలు పులకరింతలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక చెట్టు, ఒక తీగ నాటితే ఎలా నాటెళ్ళి ఎలా వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. చెప్పు. భయమను తొల్లికన్. భయమను తొల్లికన్. విమల భావ వసుంధరం పెళ్ళగించి. అది భయమను తొల్లికన్ అంటే భయము అనేటువంటి తొల్లికన్. తొల్లిక అంటే పార్వతి. భయం అనేటువంటి పారతో విమల భావ వసుంధరం పెళ్ళకించి. విమల అంటే మాలిన్యము లేనటువంటి, వసుంధర అంటే భూమిని పెళ్ళగించి అంటే తవ్వి. మీరు ఏదైనా ఒక విత్తు పెట్టాలనుకోండి, ముందర మీరు ఏదైనా అక్కడ ఒక ఇది చేయాలి, గుంట చేయాలి కదా. ఆ గుంట చేయాలంటే మీరు ఒక పలుగుతోనో ఒక పారుతోనో అక్కడ తవ్వాలి కదా. అందుకని ఏమంటారు? భయమన్ తొల్లికను. భయం అనేటువంటి ఒక తొల్లికతో ఒక భూమిని వీడు పెళ్ళకించారు. ఏమి భూమిని? విమల ఉండాలి. నువ్వు నిజంగా నాకులో భక్తి ఉందనుకుంటే ఈ పద్యం తెలుసుకోవాలి. నువ్వు ముందర తవ్వాలి. ముందర నువ్వు తవ్వాలంటే ఏం ఉండాలి? భయం. భయం లేకుండా ఉండాలి. అందుకే భయము భక్తి ఈ రెండు ఒక వరలో ఉండవు. నీకు భయపడుతున్నావు దేనికైనా సరే, నీకు భక్తి లేదు, ఈ సోదరు. నువ్వు దేనికి భయపడలేదు, నిర్భయంగా ఉన్నావు. నువ్వు భక్తిలో 99 మెట్లు ఎక్కేసావు. నువ్వు దేనికైనా సరే భయపడుతున్నావు. అయ్యో వీడేమైపోతాడో, వాడేమైపోతాడో, నేనేమైపోతాను, నా ఆరోగ్యం, ఇలా నువ్వు ఇష్టం ఇది అది కాదు. అక్కడ నువ్వు దేనికోసమైనా నువ్వు భయపడుతున్నావా? భక్తి లేదు. కాబట్టి భయమను తొల్లికన్ విమల భావ వసుంధరం పెళ్ళకించి అంటే దాన్ని తీసి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక విత్తు నాటాలి. ఏమిటా విత్తు? భక్తి అను విత్తు పెట్టి, ఆ భక్తి అనేటువంటి విత్తు పెట్టాలి. పెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? వచ్చేస్తున్నా నీళ్లు పోయి దానికి
అది నీళ్లు పోయాలి. ఏ నీళ్లు పోయాలంటే వ్రతధీ నది. అమ్మా వ్రతధీ నది. వ్రతధీనది. వ్రత వ్రతబుద్ధి. వ్రత థీ అంటే బుద్ధి. వ్రతము అంటే ఒక మంచి వ్రతం అంటే మంచి సువృతం. మంచి వ్రతం అనేటువంటి థీ బుద్ధితో థీ నది నది ఆ. ఏటి యొక్క అది సన్మద. ఆ? వ్రతబుద్ధి అనే వ్ర- ఏటి యొక్క వ్రతబుద్ధి అనేటువంటి నీటితో, నది అంటే ఇక నీరు, వ్రతము అనేటువంటి మంచి బుద్ధి అనేటువంటి నీరుంది. ఆ నీరుని తీసుకురావాలి. ఇప్పుడు ఎక్కడికి నువ్వు ఎక్కడైతే పోయిదవేవో అక్కడ సమ్మద సమ్మద వారి జల్లగా ఆ నీటిని నువ్వు తీసుకొచ్చేది. వ్రతం అనేటువంటి నది అనేటువంటి నీటిని తీసుకొచ్చి ఎలాగలా సమ్మద అంటే మంచిగా, సత్ మనసు మద సంతోషముతో, ఇక్కడ మదం అంటే సమ్మదము సంతోషముతో అనేటువంటి వారధి అంటే నీటిని చల్లి, నీటిని చల్లి ఆ నీటిని ఇది వ్రతం అనేటువంటి నదిలోంచి తీసుకురావాలి. నువ్వు మురుక్కాల నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇక్కడ పోయలేవుగా, మంచి నీళ్లు పోయాలిగా అక్కడ. కాబట్టి వ్రతధీ నది సమ్మద వారధి జల్లి ఆ చల్లి చల్లగా నయమును అంకురించుచు. నయము అంటే మంచిది. నయం అంటే వినయం. అంకురించుచు అప్పుడు నెమ్మదిగా అందులోంచి అంకురాలు వస్తాయి. ఇప్పుడు ఆ బీజు విత్తుకొని నెమ్మదిగా అంకురములు వస్తాయి. అది నయము. ఎంతనా నీకు నయం ఉండాలి. నయమును అంకురించుచు ననల్గొనవై అనలుగొనవై అంటే మొక్కలు కలవై. ఇప్పుడు చిన్న మొగ్గ వచ్చింది, ఆ మొగ్గొచ్చి అనలుగొనవై ఎలమి చలంగి. ఎలమి అంటే ప్రేమతో, చలంగి తన్మయముగా ప్రాకే. అది తన్మయముగా అంటే అదే తన్మయం అంటే తత్ప్లసమయం, అదే నిండిపోయింది. ఇప్పుడు ఇలా చిన్నగా అంకురించి కొన్ని చోట్ల చూడండి, ఆ మనీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉందంటే ఇల్లు తబాకేస్తుంది. అసలు నీకు గోడలు కిటికీలు ఏమీ కనిపించవు. ఇంతగా పాకినటువంటిది ఒకప్పుడు అది ఏమిటి అంటే ఒక చిన్న విత్తు, అంతే కదండి. తన్మయముగా అంటే అదే మయముగా, నీకు అది తప్ప ఏమీ కనిపించట్లేదు. అది తన్మయము అంటే తన్మయముగా అదే దీనిగా ప్రాకెనంచు అనగా అది నారులా. ఇక్కడ నారులు అనే మాట మంచి వాడాడు. ఈ నారీలు అంటే ఏంటంటే స్త్రీలు అని ఒక అర్థం ఉంది. నారి అంటే నారు అంటే నారు పోయడం అన్నాడు. అంటే మన ముందర విత్తు పోసిన నారు పోసిన వాడు నీరు పోయడా అంటే, వాడు విత్తు పెట్టిన వాడు నీరు పోయకుండా పోతాడా అని. ఈ స్త్రీల నుంచి పులకరింతలన్నీ పైకి వచ్చేట్లా. అంటే ఏంటండి, ఒళ్ళు గగురు పొడిచి ఇలా పైకి వచ్చింది. ఆ గగుర్పాటుతో ఈ రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఈ నిక్కపొడుచుకున్న రోమాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు పూర్వము ఒక పారతో తవ్వి భూమిలో అది పెట్టి భక్తి అనేటువంటి విత్తుని పెట్టి వ్రతం అనేటువంటి దాంతో పెంచిగా వచ్చినటువంటి ఒక క్లైంబర్ తీగల్లాగా ఉన్నాయి ఇవన్నీ. అంటే ఈ ఒంటి నిండా బాగేసింది. అంటే వీళ్ళ ఒళ్ళే ఒక పందిరి. ఈ పులకాంకురములు ఏవైతే ఉన్నాయో ఇవి పాకినటువంటి ఏవి భక్తి. ఏమి ఉత్ప్రేక్ష అండి అసలు ఉత్ప్రేక్ష చూడండి. అది తర్వాత ఇక్కడ తొల్లిక అనేది భూమిని త్రవ్వుటకు ఉపయోగించిన ఒక పనిముట్టు. అది భూమిని త్రవ్వించే దీన్ని సుమారు 1.2 అడుగు పొడవ గల కొయ్యకు చివర అమర్చిన రేకు పార్. అది 1.2 రేకు ఇట్లా తవ్వుతారు దాన్ని.
తొల్లిక అంటారు. రైట్, నెక్స్ట్ కన్నపద్యం. కందపద్యం. ఇవాళ కందపద్యం చెప్పుకొని ఆపేద్దాం. 3 పద్యం. పులక కలికా వితానము ఆహా. పులక కలికా వితానం తిలకింపగా తొరగు పువ్వు తేనెయల గతి దుర్రగు పువ్వు తేనియల గతిం లలనామణి లలనామణి తను లతికా కలిత ప్రస్వేద వారి కణములు అది. ఇప్పుడు వీళ్ళకి ఎలా జరిగినాయంటే వీళ్ళ వంటికి కొంత చెమట పట్టింది. అదే వీళ్ళు వాళ్ళ కాళహస్తి ఎక్కడ ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు. మరి చెమట పట్టదు, చెమట పట్టు. అది ఎలా ఉందంటే పులక కలిక అంటే పులక అంటే పులకరించినటువంటి కలికా వితానం అంటే ఆ మొక్కల యొక్క వితానం అంటే సమూహము. ఇవి మొక్కలు ఇలా పైనుంచి వచ్చాయి కదా, ఈ పైనుంచి వచ్చినటువంటి సమూహము ఎలా ఉందంటే తిలకింపకంటే ఇది చూడటం కోసం తొరగు పువ్వు తేనియల గతిం అంటే ఇది చూడటం కోసం ఈ బాగా వచ్చేసారా, ఇందులో ఆల్రెడీ పూతేనియలు ఉంటాయని ఆ పూతేనియలు దాని నుంచి పైకి వచ్చి అంటే పెళ్ళుబికి ఆ పై వచ్చినటువంటి చెమట ఎలా ఉంటే తేనీయలు కారిపోతున్నాయి. దీన్ని కరెక్ట్ గా తెలుగు భాష చేపటం అంటారు. అంటే అది ఎక్కువ అయిపోయింది అనుకోండి. మీరు ఎప్పుడన్నా ఆవులు చూడండి, పాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమవుతుంది? అవి కారిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా చూస్తారు లేదు, అవి వెంటనే మనం తీసుకోకపోతే అవి కారిపోతాయి. అలా ఈ పులకితమైనటువంటి అంకురములు కలిగినటువంటి వీటిల్లో పూతేనియల్లాగా ఉన్నాయి. వీళ్ళు నడిచి వచ్చేటప్పుడు వచ్చినటువంటి చెమటలు. అసలు ఆ ఉత్ప్రేక్షకి మనం చెప్పాలండి. చెప్పలేదు లలనామణి తనులతిక. లలనామణి అంటే స్త్రీల్లో శ్రేష్ఠులైనటువంటి వీళ్ళు తనులతిక అంటే శరీరం అనేటువంటి తీగ. ఈ శరీరం అనేటువంటి తీగల్లో కలిత ప్రస్వేద కలిత అంటే పుట్టినటువంటి ప్రస్వేద బాగా ఉద్భవించినటువంటి స్వేద కణములు అంటే చెమట బిందువులు. ఈ వీటి ఉన్నటువంటి పూతేనియలు ఆ మొగ్గల్లోంచి బాగా ఎక్కువై వాడు కారిపోతున్నాయా అన్నట్టుగా ఉంది. ఇంకా ఇంకొన్ని ఘట్టాలు అయిపోతే ఇది అయిపోతుంది. ఇక వీళ్ళ కైవల్యం కూడా వచ్చేస్తుంది. మహాదేవ్ రేపు మిగతాది తెచ్చుకోండి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. స్వస్తి. మహాదేవ 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 గురువు. మహాదేవ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ మాస్టర్. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. శాస్త్రి గారు వెళ్ళిపోయారు గురుగారు. వెళ్ళిపోయారా? మహాదేవ్ మహాదేవ్ మహా